చేరి భోగాలను అందించిన దినము కాబట్టి ఈ రోజును భోగి అంటారు. అయితే ఉత్తరాయణం యొక్క ప్రాముఖ్యత దక్షిణాయనానికి వీడ్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికిన రోజు భోగి పండుగ. ఇది దక్షిణాయనానికి చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. వారికి ఉన్నటువంటి చెడును తొలగించి మంచి జరగాలని కోరుకునే విధానంలోనే ఈ భోగి మంటల్లో పాత వస్తువులు వేసే సాంప్రదాయం కూడా ఉంది. ఇక భోగి రోజు ఆచారాల విషయానికి వస్తే భోగి రోజున తెల్లవారుకు ముందే అంటే 3:30 నుంచి 4 గంటల మధ్యలో నిద్రలేచి తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి